ఇంకోటి అంటే ఒక నాయకుడు మా కందికుంట ఎమ్మెల్యే గారు ఆడవాళ్ళు సభ్యత సంస్కారం లేదు నేర్చుకో అని ఒక యోగ్యత లేని మనిషి మాట్లాడడం జరిగింది. నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నీ స్థాయి అది, నువ్వేం చేసుకుంటావు? నీ భార్యను ఒక కౌన్సిలర్ చేసి ఒక మున్సిపల్ చైర్మన్ గా పెట్టుకున్నవాడు మన నాయకుడు. ఆడవాళ్ళు నువ్వు వెన్నుపోటేసి ఈ పార్టీలోంచి ఆ పార్టీకి పోయి ఆ నక్క అజితుల ఆటలా ఆడతానా నువ్వు. ఇంకొకసారి నోరు జాగ్రత్త. సభ్యత సంస్కారం ప్రసాదన్న గారు కాదండి నేర్చుకోవాల్సింది. బాబ్జాన్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వదులుతాడు. తల్లికి వందనము జూన్ 12-15 లోపల వేస్తారు. నువ్వేం పని చేస్తావు? డోర్ డెలివరీ గ్యాస్ భుజం మీద పెట్టుకొని డోర్ డెలివరీ చేసేవాడు. నీ స్థాయి, నీ బతుకెంత? మిమ్మల్ని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టినాడు, సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. నువ్వు వెన్నుపోటు వేసుకొని ఈ పక్క నుంచి ఆ పక్కకు పోయి నత్త జుట్టుల ఆటలు నువ్వు ఆడుతున్నావు. ఆడవాళ్ళ గురించి మాట్లాడడం నువ్వా? నీ నోరు హద్దులో పెట్టుకో. ఒకటి నోరు జాగ్రత్తగా పెట్టుకొని ప్రసాదన్న గురించి మాట్లాడు. ఆడవాళ్ళను ఎటువంటిగా గౌరవిస్తాడో నీ భార్య కౌన్సిలర్ చైర్మన్ గా ఉన్నప్పుడు నీ భార్యకే తెలుసు ఎటువంటి గౌరవం ఇచ్చినాడు. మైనార్టీ మహిళలన్నా కూడా ఆయనకు అభిమానం. అన్నకు నోరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది.